ఇవాళ ఒక కార్మిక వర్గానికి శుభదినం, ఆనందకరమైన విషయం. కార్మిక వర్గం కొట్లాడటానికి సంఘటితం అవుతున్న స్థితి, 2 IFTలు విలీనమవుతున్న స్థితి, కార్మిక వర్గం మీద జరుగుతున్న పెనుదాడి మనందరికీ తెలుసు. బొగ్గు బావులు ఇవాళ ఏమైనాయో మనం చూస్తున్నాం. బొగ్గు బావులు ఇవాళ బావుల్లాగా లేవు, బావుల బస్సులాగా లేవు. ఇవాళ పర్మనెంట్ కార్మికుల సంఖ్యను 1,17,000 నుంచి 39,000-38,000 కుదించబడ్డది. అవుట్ సోర్సింగ్ పేరుతో జరుగుతున్న పరిణామాలను మనం చూస్తున్నాం. కార్మిక వర్గం మీద 10 గంటల భారం, 4 కోర్ట్స్ తీసుకొచ్చి 29 చట్టాలు రద్దు చేసి పాలక పక్షాలు ఇష్టారాజ్యంగా కార్మిక వర్గాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. 139 సంవత్సరాల క్రితమే 8 గంటల కోసం ప్రాణాలు అర్పించిన కార్మిక వర్గం, కార్మిక నాయకులు అనేక మంది ఉండి 8 గంటలు సాధిస్తే ఇవాళ 12 గంటలు మార్చడానికి ఎగ్గు లేకుండా ఈ పాలక వర్గాలు అమలు జరుపుతున్న ఈ స్థితి నుంచి దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని నిలబెట్టడానికి, కలబట్టడానికి, గెలవడానికి, కార్మిక వర్గ హక్కుల్ని నిలబెట్టడం కోసం మేము యూనిటీ అయి ఒకే రాజకీయ సిద్ధాంత అభిప్రాయాలు కలిగి ఉన్న వాళ్ళం.